ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో. నేను మీ రఘు. నేను మీ ఆశ. వీడు బిగ్గా గంతేజ్. అందరూ ఎలాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాము. సో సార్ అయితే ఈరోజు సండే అవడం వల్ల ఇంకా ఇప్పుడే లేచారనమాట. వాళ్ళ మమ్మీ స్నానం చేపించేసేసింది. బ్రేక్ఫాస్ట్ కూడా తినేసాడు. చాలా అంటే చాలా అతి చేస్తున్నాడు 2 days నుంచి. చూసేకి మాత్రం చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తాడు, కానీ వీడు చాలా వైలెంట్ అన్నమాట. అలా ఏం లేదు. చిన్నప్పుడు అయితే అందరూ మీ ఇంట్లో బాబు ఉన్నాడా అనేవాళ్ళు, తెలుసా? అస్సలు ఏడ్చేవాడే కాదు. ఓకే, సో ఈరోజు అయితే సండే కదా, మరేంటి ప్లాన్స్? బయటికి వెళ్ళి మనం లంచ్ చేద్దామా? బయట ఎందుకులే, ఎలానో వాడి ఫుడ్ మనము బయట తినిపించాం కదా. సో ఇంట్లోనే చికెన్ తీసుకునిరా. నీకు ఎలానో బిర్యానీ ఇష్టం కదా, చేస్తా. ఓ, సో ఈ రోజు అయితే మా వైఫ్ నా కోసం స్పెషల్ గా చికెన్ బిర్యానీ వండుతానంటుంది. చూద్దాం. సో తనైతే మంచి కుకింగ్ స్పెషలిస్ట్. వాడికి టీత్ ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. సో ఇంట్లోనే చేసి పెడతాను అనమాట. ఈ రోజు ఎలాగో మనం అయితే వ్లాగ్ అండ్ షూట్ చేయట్లే కాబట్టి నువ్వు బిర్యానీ ఎలా చేస్తావో అదే ఒక వ్లాగ్ గా షూట్ చేద్దాం. ఓకే, నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూసేద్దాం. సో నువ్వు వెళ్ళి తొందరగా చికెన్ తెచ్చేసా, చూపిద్దాం. ఓకే, అయితే ఇప్పుడైతే చికెన్ తేయడానికి స్టార్ట్ అయిపోతున్నాము. బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రౌన్ ఆనియన్సే కాబట్టి మనం బ్రౌన్ ఆనియన్స్ కి నేనైతే 4 తీసుకున్నాను. అంటే ఎందుకంటే మేము ఇద్దరే కాబట్టి. సో నేనైతే పెద్ద ఆనియన్స్ 4 తీసుకున్నాను అనమాట. కమాన్, లెట్స్ స్టార్ట్. నేనైతే కొట్టలేదు, చూసుకోండి. ఆనియన్స్ కట్ చేసి అయితే ఏడుస్తుంది, మళ్ళీ నా మీద అయితే చెప్తా. ఇక్కడ చూపి. ఏం చేస్తున్నావు? చికెన్ వాష్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన ఎంత హెల్ప్ చేస్తున్నాడో. నువ్వు బిర్యానీ చేస్తున్నావు కదా, సో నీకు ఏదో చిన్న సాయం. బ్రౌన్ ఆనియన్స్ అయితే ఇలా వేయించుకోవాలన్నమాట. సో ఇది బ్రౌన్ ఆనియన్స్ చేసేటప్పుడు ఆయిల్లో వేసిన వెంటనే లైట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే మంచిగా బ్రౌన్ కలర్ వస్తాయి అన్నమాట, త్వరగా వేగుతాయి. బెంగళూరులోనే మనకి ఇలా ఇంత వేడి ఉందంటే ఇంకా మన ఊర్లో ఇంకెలా ఉంటుందో. చాలా వేడి, ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ లోనే ఇలా ఉంది మనకి. ఇక్కడ చూపించు. బ్రౌన్ ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి. లైట్ బ్రౌన్ వస్తూనే తీసేయాలన్నమాట, లేకుంటే మళ్ళీ ఆ వేడికి అది బ్లాక్ అయిపోతాయి. ఇంత బ్రౌన్ అయితే చాలన్నమాట. దంచుతున్నావు? ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, మిక్సీ ఉంది కదా, మిక్సీకి వేసుకోవచ్చు కదా. మిక్సీకి వేస్తే మనం వాటర్ వేసి వస్తుంది, వాటర్ వేస్తే అది బాగుండదు. సో కచ్చపచ్చగా దంచుకుంటే బాగుంటుంది అనమాట. అయితే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. చికెన్ క్లీన్ గా వాష్ చేసుకున్నాం. అన్ని బిర్యానీకి కావాల్సినటువన్నీ ఇక్కడ పెట్టాను చూడండి. సో ఇప్పుడైతే మ్యారినేట్ చేసుకుందాం. అయితే చికెన్ లోకి సాల్ట్, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. సో చికెన్ కి సాల్ట్ బాగా పట్టాలన్నమాట. సో సాల్ట్ పట్టిందనుకో పీస్ అనేది మంచిగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. దీన్ని చాలా బాగా మిక్స్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ ధనియాల పొడి, బిర్యానీ మసాలా, చిల్లీ పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేసేద్దాం. ఇవి వేసి కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే మనకు గ్రేవీ ఎక్కువ వస్తుంది అన్నమాట. సో నా దగ్గర అయితే ఇలాచీ పౌడరే ఉంది. సో ఇలాచీ పౌడర్ అయితే మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలన్నమాట. ఇది వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత లాస్ట్లో పెరుగు అండ్ లెమన్ వేసుకోవాలి. సో ఇది ఇంట్లో తోడు పెట్టిన పెరుగు, పుల్లగా ఉండాలి ఇది.
పుల్లగా లేకుంటే లెమన్ ఎక్కువ వేసుకోవచ్చు. పెరుగు అయితే పుల్లగా ఉంది కాబట్టి నేను హాఫ్ లెమన్ వేస్తున్నా. ఇది పెద్ద ఉంది లెమన్, సో లెమన్ హాఫ్ వేస్తున్నా. ఆనియన్స్ వేయించుకున్నాం కదా, ఆయిల్ అన్నమాట, కొంచెం హీట్ చేసి వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. అది వేసి కాసేపు కూల్ అయిన తర్వాత మిక్స్ చేసి హాఫ్ అన్ అవర్ వదిలిపెట్టాలి. గుడ్డిగాడైతే అప్పుడే ఒక 1 అవర్ కూడా అవ్వకనే నిద్ర లేచేశాడు. ఎందుకురా ఏం పని చేయాలరా నువ్వు లేచి పడుకుంటేమి? సో మమ్మీ బిజీగా ఉంది కదా బిర్యానీ ప్రిపరేషన్లో. చూడండి, అట్లీస్ట్ ఒక 1 అవర్ కూడా పడుకోడు. కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ ఎక్కువ చికెన్ తినిందనమాట. సో ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసి చికెన్ స్మెల్ పెట్టగానే అప్పుడే లేచేశాడు. సో వీన్నైతే తీసుకొని అట్లా కిందికి వేసిద్దాము. సరే, మేమైతే ఒక 10 మినిట్స్ బయటకు వెళ్ళేసి వస్తాం నువ్వు బిర్యానీ చేసేలోపు. ఓకే, బాయ్ గగన్. చలో. సార్ లిఫ్ట్ అయితే వచ్చేసింది. అయితే కిందికి వచ్చేసాం లిఫ్ట్ లో. కిందికి వెళ్దామా, ఆడుకుందామా? చాలు బేటా, చాలు. చలో దా, కాసేపు అట్లా పోయేసి వద్దాం మనం. ఏంటిది సపరేట్ గా పెట్టు? ఇది గగన్ కి చికెన్ రైస్ చేస్తున్నా. మనకి లేట్ అయినా పర్లేదు కదా, సో వాడికైతే చికెన్ రైస్ చేసేస్తా. తొందరగా ప్రిపేర్ చేసేస్తున్నా. ఓకే, ఫస్ట్ వాడు తినిపించేస్తే వాడు సైలెంట్ గా ఉంటాడు. సో మనం బిర్యానీ దమ్ పెట్టేయచ్చు అనమాట. ఇక్కడ మనం మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఒక 5 to 7 మినిట్స్ అలాగా కొంచెం బాయిల్ చేసుకుంటున్నా. ఎందుకంటే క్విక్గా దమ్ అయిపోతుంది అనమాట ఆ రైస్ బాయిల్ అయ్యేలోపు. రైస్ కూడా పెట్టేసాను. జస్ట్ కొంచెం బాయిల్ అయితే చికెన్ చాలా జ్యూసీగా వస్తుంది అనమాట బిర్యానీలో. చూడండి, రైస్లో కూడా ఇక్కడ బగారా ఆకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా కొత్తిమీర, సాల్ట్ అన్నీ వేసి బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. ఓల్డ్ బాస్మతి తీసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ చూడండి, రైస్ అయితే బాయిల్ అయింది. ఇది జస్ట్ 50% బాయిల్ అయిన రైస్ అయితే ఫస్ట్ వేసుకోవాలన్నమాట. గ్యాస్ ఆన్లోనే పెట్టి 50% కుక్ అయిన రైస్ ఫస్ట్ లేయర్గా వేసుకోవాలి. సో కిందది కొంచెం ముద్ద అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. సో 50% కుక్ అయిన రైస్ 1 లేయర్గా వేసుకోవాలన్నమాట. 2 మినిట్స్ 1 మినిట్ గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. ఓకే చెఫ్. ఇప్పుడు ఇది వేసాం కదా, 1 లేయర్. ఇది కొంచెం ఇంకొద్దిగా బాయిల్ అవ్వాలన్నమాట. ఇది కొంచెం బాయిల్ అయితే బాగా వస్తుంది అనమాట రైస్. సో ఇప్పుడైతే దమ్ పెడుతున్నా. దమ్ పెట్టే టైంలో ఇప్పుడు కొంచెం ఇలా గ్యాప్స్ అంతా తీసుకోవాలన్నమాట. ఈవెన్గా కుక్ అవుతుంది కింద వరకు. దీంట్లో మనం కొంచెం చికెన్లో గ్రేవీ తీసుకొని ఇలా పైన వేసుకోవాలన్నమాట. రైస్కి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో దీంట్లోనే రైస్ స్టాక్ ఉంటుంది కదా, రైస్ స్టాక్ కూడా కొంచెం వేయాలి. డ్రై అవ్వకుండా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు మన బ్రౌన్ ఆనియన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ దమ్ బిర్యానీ. చూడడానికి బాగా చాలా డిలీషియస్ గా కనిపిస్తుంది. తినడానికి కూడా అలానే ఉంటుంది అనమాట. టెక్స్చర్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఓకే, మన బిర్యానీ పౌడర్ కొద్దిగా వేయాలన్నమాట, జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. 10 to 15 మినిట్స్ దమ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేసి తింటే అప్పుడు చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే దమ్ పెట్టేస్తున్నా. ఓకే, అన్నీ వేసేసా. ఇప్పుడైతే దమ్ పెట్టేస్తున్నా. వెయిట్ ఏదైనా పెట్టేసి మనం ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో వదిలేసి 5 మినిట్స్ సిమ్లో, టోటల్ సిమ్లో పెట్టేసి 5 మినిట్స్లో వదిలేయాలన్నమాట.
మళ్ళీ ఆఫ్ చేసి ఒక 5 minutes 10 minutes దాన్ని వదిలేస్తే ఆ బిర్యానీ అనే బాగా సెట్ అయిపోతుంది అనమాట. అప్పుడు తినేద్దాం. ఓకే, రెడీ అయిందా మన బిర్యానీ? ఎస్, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆకలి అవుతుంది, చూసేద్దామా? దమ్ Yes. పెట్టాం కదా, చూడండి. వావ్, స్మెల్ అయితే అద్దరిపోతుంది. చూడండి రైస్ ఎంత మంచిగా వచ్చిందో. ఓకే, ఇప్పుడైతే మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఇక మొదలెడదామా? రైస్ ఎంత ఈవెన్ గా కుక్ అయిందో. ఎప్పుడెప్పుడు తిందామని వెయిటింగ్ చేస్తా ఉన్నాము. వీడు చూడండి, వీడికి వాడి ఫుడ్ అయితే అస్సలు నచ్చదు. మేము ఏమైనా ఫుడ్ తినేటప్పుడు మాత్రం వెంటనే వచ్చేస్తాడు, వచ్చి ప్లేట్స్ అయితే బిక్కుంటాడు. నీకు బిర్యానీ కావాలారా గండగా? వాడికి బిర్యానీ అంటే చాలా ఇష్టం. పట్టుకోండి. చూడండి, ఎక్కడో ఆడుకుంటుండేవాడు, అప్పుడే వచ్చేసాడు బిర్యానీ. మేమైతే తినే స్టార్ట్ చేస్తాం ఇట్లా. కానీ బిర్యానీ తింటావరా? చూడండి, వాడికి పెట్టాలంట. రైస్ కూడా ఈవెన్ గా ఎంత మంచిగా కుక్ అయిందో చూపించండి. సో ఇప్పుడైతే టేస్ట్ ఎలాగుందో చూసేద్దాం. చూసేద్దాం. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ అండి. థ్యాంక్ యూ మై వైఫే. సో ఇప్పుడైతే ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనమైతే లాగించేద్దాము. చాలా అంటే చాలా బాగుంది. నేను చెప్పడం కాదు, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉంది. చూడండి, వచ్చేసాడు అప్పుడేను. వచ్చేసారా వీడు, వచ్చేసారా వీడు. నీకు రైస్, వైట్ రైస్. వీడికి బిర్యానీ అంటే చాలా ఇష్టం, వీడికి కూడా. అందుకే వాడికి కొంచెం వైట్ రైస్ తీసి పెట్టాను అనమాట. ఓకే, ఇంకా లేట్ అయితే చేసేది లేదు, ఇప్పటికి ఫుల్ ఆకలి అయిపోతుంది. సో లాగించేద్దాం. ఇది ఇవాళ వ్లాగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి అన్న.